నేను ఇంటికెళ్ళిన తర్వాత మమ్మీ చానా రెసిపీస్ చేసింది. పిండి వంటలైతే దర్శన్ కోసం చేసింది. బికాజ్ దర్శన్ రాజస్థాన్‌లో ఉన్నాడు గాబట్టి, ఈరోజు కొంచెం చెక్కిలాలు చేస్తా ఉందనమాట. మురుకులు అంటారు గదా! సో, దానికి మనము బియ్యపిండి ఉంటుంది గదా! బియ్యపు పిండి 1 కేజీ తీసుకుంటే, శనగిత్తనాలు వేయించుకుండేటివి హాఫ్ కేజీ తీసుకొని పౌడర్ చేసేసుకోవాలనమాట. సో, ఇది పౌడర్ అంతా నీట్‌గా, కరెక్ట్‌గా బియ్యపు పిండితో బాగా మిక్స్ అయ్యేలాగా ఆ శనగిత్తనాల పొడి అండ్ బియ్యపు పిండి మంచిగా కలిపేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ. సో, ప్రాపర్ మెజర్‌మెంట్స్ ఉంటే క్రిస్పీగా అండ్ అలాగే సాఫ్ట్‌గా గూడా ఉంటుంది. దీంట్లోనే జీరా కొంచెం ఏసేసుకొని సాల్ట్ గూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం మీకు కావాల్సినంత వేసుకోండి. ఒకసారి మీరు టేస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది పిండి కలిపిన తర్వాత కారం కరెక్ట్‌గుందా లేదా అని జెప్పేసి. వన్స్ మనం నీళ్ళేసి కలుపుకున్న తర్వాత కారం తక్కువున్నా కలపాలంటే చాలా కష్టమైపోతుంది. ఇలాంటిది ఒకటి మౌల్డ్‌లాగా వస్తది. మమ్మీ తీసుకొని 8 ఇయర్స్ అయింది. దీంతో చెక్కిలాలు వేసేసుకుంటే సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందనమాట. ఓన్లీ 2, 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలు. డెఫినెట్‌లీ ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.